ప్రియులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో అందరం తెలియజేస్తున్నానండి. పాట పాడుకుందామండి. క్రైస్తవుల ప్రార్థన ఆపదలను తొలగించే ప్రార్థన. క్రైస్తవుల ప్రార్థన ఆపదలను తొలగించే ప్రార్థన. ఆత్మశక్తి ప్రార్థన సాతానుపై జయమిచ్చే ప్రార్థన. ఆత్మశక్తి ప్రార్థన సాతానుపై జయమిచ్చే ప్రార్థన. ప్రార్థన ఆత్మశక్తి ప్రార్థన. ప్రార్థన ఆత్మశక్తి ప్రార్థన. క్రైస్తవుల ప్రార్థన ఆపదలను తొలగించే ప్రార్థన. యెహోషువ ప్రార్థించిన ప్రార్థన సూర్య చంద్రుల నాపిన ప్రార్థన. యెహోషువ ప్రార్థించిన ప్రార్థన సూర్య చంద్రుల నాపిన ప్రార్థన. ప్రార్థన ఆత్మశక్తి ప్రార్థన. పౌలు శిలలు ప్రార్థించిన ప్రార్థన చెరసాలను కూల్చేసిన ప్రార్థన. పౌలు శిలలు ప్రార్థించిన ప్రార్థన చెరసాలను కూల్చేసిన ప్రార్థన. సంగమంత ప్రార్థించిన ప్రార్థన పేతురును విడిపించిన ప్రార్థన. సంగమంత ప్రార్థించిన ప్రార్థన పేతురును విడిపించిన ప్రార్థన. ప్రార్థన ఆత్మశక్తి ప్రార్థన. ప్రార్థన ఆత్మశక్తి ప్రార్థన. క్రైస్తవుల ప్రార్థన ఆపదలను తొలగించే ప్రార్థన. ఆత్మశక్తి ప్రార్థన సాతానుపై జయమిచ్చే ప్రార్థన. ప్రార్థన ఆత్మశక్తి ప్రార్థన. ప్రార్థన ఆత్మశక్తి ప్రార్థన. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇంతవరకు పాట విన్నారండి. వాక్యంలోకి వెళ్దామండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, పరమాత్మనుగా ఉన్నటువంటి దేవాది దేవుడైన మహాతండ్రి అయినటువంటి దేవునికి, ఆయన ప్రియకుమారుడు, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారా స్తుతులు స్తోత్రము తెలియజేసుకుంటూ, ప్రియ సహోదరులారా, ప్రియమైన క్రైస్తవ సమాజమా, యూట్యూబ్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే యేసు ప్రభువుని నమ్మిన నమ్మకపోయినా దేవుని కుమారుడిగా అంగీకరించి ఆయన నామములో బాప్టిజం తీసుకుని ఆయన సమూహంలో యాజక సమూహంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి దేవుని ప్రియకుమారుడైనటువంటి పెద్ద కుమారుడైనటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. ప్రియులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు క్రైస్తవుడువా, హిందువువా, ముస్లిం ఎవరైనప్పటికీ కూడా దేవుడు ఒక ఆయనేనండి. అంతేగాని కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, రాష్ట్రానికి ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు లేడండి. క్రియేటర్ ఒక ఆయనే, సర్వ సృష్టికర్త ఒక ఆయనేనండి. ప్రియ సోదరులు, ఎందుకంటే ఈ మాట చెప్తున్నామంటే దేవుడు అనేటప్పటికీ ఒక ఆయనే. ఏ విధంగా మనం కొలుచుకున్నప్పటికీ, ప్రియ సహోదరులారా, ప్రియులారా, అందుకనే బైబిల్ గ్రంథం అండి మత గ్రంథం కాదండి, మహాజ్ఞాన గ్రంథం, జ్ఞానపు ఓట, జ్ఞానపు గని, సకల శాస్త్రాన్ని అధిగమించినటువంటిదే బైబిల్ అండి. నువ్వు ఏ శాస్త్రజ్ఞుడు, నువ్వు నాసా వాడవా, ఇస్రో వాడవా, వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వు ఎవరైనప్పుడు కూడా తప్పకుండా నువ్వు బైబిల్ దగ్గర వంగాల్సిందే, బైబిల్ని ఆచరించాల్సిందే, బైబిల్ని అనుసరించాల్సిందే. ఎందుకంటే ప్రియమైన దేవునాలరా, నువ్వు ఏదైతే చేస్తున్నావో సృష్టింపబడిన తర్వాత నువ్వు చేస్తున్నావు, కానీ నీవు సృష్టించలేదు కనుకనే ధైర్యంగా ఉండి
ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతి ఒక్కరు నాసావ నుండి ఇస్రావ నుండి మీ ఏ ప్రయోగాలు చేసినప్పుడు కూడా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆకాశం మీదకి వెళ్లకుండా నీ ప్రయోగాలు ఏమైనప్పుడు కూడా భూమి మీదనే చేయాలని చెప్పి బైబిల్ హెచ్చరిస్తుంది. కనుకనే నీ యొక్క ప్రయోగాలు భూమి మీదే ఉండాలి. ఆకాశం మీద దేవుడే ఉంటాడండి. నరులను భూమి మీద బతకమని ఆయన ఇచ్చాడు. ప్రియులారా, బైబిల్ అర్థం కావాలంటే ఫస్ట్ దేవుని మీద నీ భక్తి పరిపక్వం అవ్వాలండి. దేవుని మీద భక్తి పరిపక్వం అవ్వాలి. బైబిల్ అర్థం కావాలంటే దేవుడు నీకు అర్థం కావాలి. వాట్ ఎ వండర్ఫుల్ బైబిల్ ఇట్ ఈజ్. మంచి పుస్తకం అండి. ప్రియమైన దేవుని వలన ఈ 42 మంది ఉన్నారు కదా, 42 మంది ఒక చోట కూర్చొని రాయలేదండి. ఈ 42 మంది కవులు కాదండి. ఈ 42 మంది ఒకే కాలంలో ఉన్నవారు కాదు. ప్రియమైన సేవకులారా, ఒకే కాలంలో ఉన్నవారు కాదండి. ప్రియమైన దేవుని వలన ఒకే దేశంలో ఒకే ప్రాంతానికి చెందినవారు కూడా కాదండి. వాళ్ళు ఉన్న ప్రాంతాలు వేరు, వాళ్ళు బ్రతికే కాలం వేరు, వాళ్ళు ఏ ఏ కాలాల్లో ఉన్నారో మనకు తెలుసు. ప్రియమైన దేవుని వలన వారి వృత్తులు వేరు. డాక్టర్లు ఉంటారు, చేపలు పట్టేవారు ఉంటారు. ప్రియమైన దేవుని వలన చేపలు పట్టేవారు ఉంటారు. పౌలు లాంటి పరిచయులు ఉన్నారు, రాజులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు. ఆయా కాలాలలో ప్రపంచ పటంలోని ప్రియమైన దేవుని వలన ఆయా దేశాలలో ఆయా వృత్తులకు సంబంధించినటు వారు వాళ్ళందరూ ప్రియమైన దేవుడు చెప్పగా వ్రాయబడినది కనుక 66 పుస్తకాలలో తప్పు చూపించే మగాడు ఇంకా పుట్టలేదండి. ప్రియ సోదరులారా, బైబిల్లో తప్పు చూపించే మగాడు ఇంకా పుట్టలేదు. తప్పు చూపించాడంటే వాడు బుద్ధిహీనుడే. ప్రియమైన దేవుని వల్ల ఎందుకంటే చెప్తున్నాం, దేవుని మాటగా దేవుని నోటిపోరుగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించబడినటువంటి గ్రంథమే బైబిల్ గ్రంథం అండి. వన్ అండ్ ఓన్లీ. అలాగే ముద్రణ యంత్రం కనుగొడిన వెంటనే ముద్రించబడినటువంటి ఒకే ఒక పుస్తకం బైబిల్ గ్రంథం అండి. ప్రియ సోదరులారా, ఎందుకు ఈ విధంగా చెప్పగలుగుతున్నామంటే బైబిల్కి ఉన్నటువంటి ప్రాముఖ్యత అదండి. ప్రియమైన దేవుని వలన దేవుని సంకల్పంలో పరలోక రాజ్యం తాళపు చెవులు ఎవరికి వస్తున్నారండి? తాళపు చెవులు నీకు కావాలా? దీర్ఘాయువండి, దీర్ఘాయుష్మంతుడు కావాలి. దేవుని యొక్క సంకల్పంలో, ఆ తాడులో, ఆ జ్యేష్ఠుల సంఘంలో, ఆ సంకల్పంలో నీవు ఉంటే దేవుడు నిన్ను కాపాడుకుంటాడండి. ఆ సంకల్పంలో నువ్వు ఉంటే దేవుడు నిన్ను కాపాడుకుంటాడు. చూసారా, నిన్ను కాపాడుకుంటాడు. ప్రియమైన దేవుని వల్ల విషయం ఏంటంటే చాలాసార్లు మనుషులు వాళ్ళ బలహీనతల మీద ఆధారపడతారు. ఆ భయం వయసు అయిపోయిన తర్వాత వాళ్ళు ఆలోచిస్తారండి. ఏం ఆలోచిస్తారండి? ఈ శరీరంలో ఏ చిన్న సంఘటన జరిగినా భయపడిపోతారు. శరీరంలో చిన్న సంఘటన భయపడిపోతారు. నా వయసు అయిపోయింది కదా అని దేవుని సంకల్పంలో ఉన్నవారు, దేవుని సంకల్పంలో ఉన్నవారు, దేవుని కార్యక్రమాలలో ఉన్నవారు, నిమగ్నమైన వారు, దేవుని కొరకు కావాలని చూసిన దేవుని కొరకు కావాలని బతుకుతున్నవారు ఎప్పుడు వీరు అలా నిరాశపడనక్కర్లేదండి. దేవుని సంకల్పంలో ఉన్నవారు, దేవుని కొరకు కావాలనుకున్నవారు అలా నిరాశపడక్కర్లేదండి. నీవు ఎక్కువ కాలం బతకాలంటే అది నీ చేతుల్లోనే ఉంది. నీవు ఎక్కువ కాలం బతకాలంటే అది నీ చేతుల్లోనే ఉంది. మొదటగా నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రియ సహోదరులారా, నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. 2, నీ మనస్సు దేవుని కొరకై పని చేయాలి. నీ మనస్సు అంతా దేవుని మీదే పెట్టాలి. దేవుని కొరకై పని చేయాలని ఆతురత గలదే ఉండాలి. దేవుని కొరకే పని చేయాలని ఆతురత గలదే ఉండాలి. ఇది ఒక పరలోకపు తాళపు చెవండి. ఎవరు ఎప్పుడైతే నీ మనసు, నీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటావు, నీ మనసు అంతా దేవుని కొరకు ఆలోచన ఉంటుందో అదే నీకు పరలోకపు తాళపు చెవి. భూమి మీద మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు, చూసారా, భూమి మీద మీరు దీర్ఘాయుష్మంతులు అనేటటువంటి పదాన్ని దేవుడు ఉపయోగించాడు. ప్రేమ దేవునులరా అనే పదాన్ని ప్రయోగించాడండి. దేవుడు నీ కొరకు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రి అయిన దేవుణ్ణి నీవు పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ హృదయంతో, ప్రేమ దేవునులరా అసంపూర్ణమైన హృదయంతో కాదు, ఏదో అటు ఇటు ఉండేటువంటి హృదయం కాదండి. నీ పూర్ణ హృదయంతో, చూసా, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ మనస్సంతా దేవుని మీద ఉండాలి. నీ పూర్ణ ఆత్మతో నిండి నీ ఆత్మంతా దేవుని కొరకు ఉండాలి. నీ తండ్రిని నువ్వు సంతోషింపజేయాలి. నీవు బ్రతకాలి, నిన్ను బ్రతికిస్తాడు. ప్రేమ దేవుడు, నీవు బ్రతకాలి, నిన్ను బ్రతికిస్తాడు. తన పని చేయాలనుకున్న కోరిక నీ మదిలో ఉంటే, తన పని దేవుడి పని చేయాలని కోరిక నీ మదిలో ఉంటే, ప్రేమ దేవుని వలన
ఆ మదిలో ఉన్న కోరికకు నువ్వు రూపకల్పన చేయాలండి. మదిలో ఉన్నంత మాత్రాన అయిపోదు, దానికి రూపకల్పన చేయాలి. అంటే ప్రేమ దేవునిలో పని చేయాలి. ఆ కోరికకు నువ్వు రూపకల్పన చేయాలి, పని చేయాలని, ఎలాగైనా నేను పని చేయాలని నువ్వు అనుకుంటే దేవుడి కోసం ప్రేమ దేవునిలో నువ్వు డబ్బు లేకపోయినా చేస్తావు, డబ్బున్నా చేస్తావు, ఎవరు అడ్డొచ్చినా చేస్తావు, ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనుకడుగు వేయవు. సరే, ఆ మనసు, ఆ సంకల్పం, ఆ ప్రణాళిక, ఆ యొక్క పట్టుదల, ఆ యొక్క విశ్వాసం నీళ్ళు ఉంటే నువ్వు డబ్బున్నా చేస్తావు, డబ్బు లేకపోయినా చేస్తావు, ఎన్ని ఆటంకాలైనా వెనుకడుగు వేయవు. ఇది నువ్వు బలపడాలి. ప్రేమ దేవునిలో ఇది నువ్వు బలపడాలి. ముందు ఇది నీ విశ్వాసానికి పరీక్ష, నీ విశ్వాసానికి పరీక్ష అండి ఇది. ప్రేమది ఎంతమంది పిల్లలైతే తన తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి సౌసిద్ధత చూపుతారో, అంటే ఏదో ఒక పని, నీ వంతు పని, తన వంతు పని తాను చేసుకుంటూ జరిగిస్తూ ఉన్న కాలంలో అంటూ ఉంటుంది. ఒక కాలం ఉంటుందండి, ఒక కాలం నీకు ఇస్తాడు దేవుడు. ఆ కాలంలోనే మీరు చేసుకుంటూ వెళ్ళండి, ఆ కాలం చేసుకుంటూ వెళ్ళండి. మీ ఆయుష్కాలం ఆయన పెంచుకుంటూ పోతాడు. దేవుని పని చేస్తూ ఉంటే నీ ఆయుష్కాలం పెంచుకుంటూ పోతాడు. చూసారా, పెంచుకుంటూ వస్తాడండి ఆయన. దేవుని పిల్లలారా, దేవుడు ఆలోచించే ప్రతి ఆలోచన కూడా, ప్రియమైన సహోదరులారా, దేవుడు ఆలోచించే ప్రతి ఆలోచన కూడా మన గురించి అని అర్థం అవుతుందండి. ప్రారంభం నుండి, అంటే ప్రారంభం నుండి అండి, ఆది నుండి, చూసారా, ఆది నుండి రేపు జరిగే ప్రపంచ యుగాంతం వరకు కూడా ఎప్పుడు అయినా మన గురించే ఆలోచన, మన గురించే తపన. అనేక మందిని మనం కాపాడాలి, చూసారా, తేవాలి. ప్రేమ దేవునివల్లరా అని నీ భక్తి అలాగే కొనసాగించండి. ఎవరు దేవుని కొరకు ప్రయాసపడటానికి ఇష్టపడుతున్నారో, అసలు దేవుని కొరకు పని చేయడానికి ఇష్టపడుతున్నావా? కొందరినైనా మీ భక్తిని అలాగే కొనసాగించండి. కొందరిని భక్తిని అలాగే కొనసాగించండి. మీ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి అదేవిధంగా ఎన్ని కష్టాలు ఎదురైనా నడవండి. మీ ఆయుష్కాలం, దీర్ఘాయుష్కాలం కాలంలో కావాలనుకుంటున్నారా? మీ తండ్రి కొరకు భవిష్యత్తు ఆలోచనలోనికి రండి. ప్రియ సోదరులారా, ఇది దేవుని యొక్క ప్రణాళిక అండి. ప్రియమైన దేవుని వల్లరా మన పుట్టుక, మన యొక్క పవిత్రత, మనిషి యొక్క సంకల్పాన్ని చూశారు కదా. కీర్తన 119, ప్రియమైన దేవుని వల్లరా, కీర్తన 119:15 అండి. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. ప్రియమైన దేవుని వల్లరా, రహస్యమందు పుట్టిననాడు అంటున్నాడండి. చూసారా ఎంతటి మాట అండి. నేను రహస్యమందు పుట్టిననాడు. రే సోదరులారా, మన పుట్టుకలో ఎంతటి పవిత్రత ఉందండి. భూమి యొక్క అగాధ స్థలంలో అంటున్నాడు ప్రియమైన దేవుని వల్లరా. భూమి యొక్క అగాధ స్థలములలో అంటే ఎంత అగాధ స్థలం చూసాం కదా మనం. ప్రియమైన దేవుని వల్లరా, మన యొక్క నేను రహస్యమందు పుట్టిననాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడినాడు. చూసారా, కిందన మరొక మాట చెప్తున్నాడండి. ఏమండి, భూమి యొక్క అగాధ స్థలములలో నీవు ఎక్కడ నుండి తీసావు అనుకుంటున్నాడు. ప్రియమైన దేవుని వల్లరా వచ్చేసాడు ఇక్కడికి. ఎక్కడ వచ్చాడండి? ఇక్కడ సైన్స్లోకి వచ్చేసాడండి. ఏ శాస్త్రవేత్తలకు కూడా అర్థం కానిటువంటి రోజులండి అవి. శాస్త్ర పరిజ్ఞానం లేని రోజులు. చూసారా, శాస్త్ర పరిజ్ఞానం లేని రోజులండి అవి. ఎక్కడ తీశాడండి? ఎక్కడి నుంచి తీశాడండి ఆయన? శాస్త్రవేత్త అనేవాడు ఇంకా పుట్టలేదండి. ప్రియమైన దేవుడు తాను అనుకున్నటువంటి, ఎందుకంటే బైబిల్ అంటే చాలా మత గ్రంథం అని చెప్పేసి దాన్ని పక్కకు తోసేశారండి. ప్రియమైన దేవుని కాదండి, బైబిల్ అంటే మహాజ్ఞాన గ్రంథం. కులము మతమో కాదండి, కులము మతమో కాదండి. క్రైస్తవం అంటే మహాజ్ఞానానికి, మనిషిని ప్రేమించడానికి ప్రతినిధి క్రైస్తవం అండి. మహాజ్ఞానానికి, మనిషిని ప్రేమించడానికి ప్రతినిధి క్రైస్తవ్యం. ప్రియమైన దేవుని వల్ల మనం చూసుకున్నట్టయితే భూమిని మనం తవ్వుకుంటూ వెళితే ప్రతి 100 అడుగులకి 16 డిగ్రీల ఫారెన్హీట్ పెరుగుతుందండి. ప్రతి 1000 అడుగులకి 16 డిగ్రీల ఫారెన్హీట్ పెరుగుతుందండి. ప్రియమైన దేవుని వల్లరా, భూమిని తవ్వే వాళ్ళకి
ఇది తెలుస్తుంది అని అడిగి తీసుకోండి. ప్రియమైన దేవుని 1.5 మైళ్ళు భూమి లోపలికి నువ్వు తవ్వితే అక్కడ నీళ్లు మరుగుతూ ఉంటాయండి. 1.5 మైలు భూమి లోపలికి నువ్వు వెళ్ళి తవ్వితే అక్కడ వేడి ఆవిరేయండి, నీళ్లు మరుగుతూ ఉంటాయండి. ప్రియమైన దేవుని వల్లరా 30 మైళ్ళు భూమి లోపలికి వెళితే 30 మైళ్ళు భూమి లోపలికి వెళితే ఏమవుతుందండి? అక్కడ నీళ్లు కాదు కదా, రాళ్ళు కరిగిపోతుంటాయి. ప్రియమైన దేవుని రాళ్ళు కరిగిపోతుంటాయండి. ఎలా అవుతుందండి? 1.5 మైళ్ళు వెళితే నీళ్లు మరుగుతాయి, 30 మైళ్ళు వెళ్ళి లోపలికి వెళితే అక్కడ నీళ్ళు శిలలు మరిగిపోతుంటాయండి. ప్రియమైన దేవునిరా ఇంకా కిందకి వెళితే లోపల అంత బగబగ మండుతుందండి. బగబగ మండుతుందండి. ప్రియమైన దేవునిలో లోపల ఏమవుతుందండి? బగబగ మండుతుంది. ఇంకా నీకు ఆ వేడి అనేది మనం చెప్పలేము. ప్రియ సోదరులరా, ఎప్పుడు కనుక్కున్నాడండి శాస్త్రజ్ఞుడు? ఈ నాసా కానీ ఇస్రో కానీ ఎప్పుడు కనుక్కున్నారండి? మొన్న కనుక్కున్నారండి. సైన్స్ చెప్పిందండి. మొన్న కనుక్కున్నారు, సైన్స్ చెప్పిందండి. కానీ బైబిల్ ఎప్పుడు చెప్పిందండి? ప్రియమైన దేవుని బైబిల్ ఎప్పుడు చెప్పిందండి? క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల కిందటే బైబిల్ చెప్పిందండి. అంటే మొన్న చెప్తే శాస్త్రజ్ఞుడు అది నిజం, బైబిల్ చెప్తే మతమా? ప్రియమైన యోబు గారి ద్వారా దేవుడు పలికించిన మాట చూడండి. దేవుడు క్రీస్తు పూర్వం యోబు గారి ద్వారా అప్పటికి మీకు సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు, సైంటిఫిక్ ఇది లేని రోజులండి అవన్నీ. యోబు 28:5 అండి. భూమి నుండి ఆహారము పుట్టును. ప్రియమైన దేవుని యోబు గ్రంథం 28:5 భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపల భాగము అగ్నిమయమై ఉండును. దాని లోపల భాగం ఏముందండి? అగ్నిమయమై ఉండినట్లు. ఎలా ఉందండి అది? ఎప్పుడు చెప్పారండి ఇది? ప్రియ సోదరులరా, ఎంతోమంది ప్రపంచంలో ఎంతోమంది యూరోపియన్లు వచ్చారు, సైంటిస్టులు వచ్చారు, ఎవరైనా వచ్చారు, ఒక్కరైనా బైబిల్లో ఉందని చెప్పారండి? ఒక్క శాస్త్ర దైవజనుడు అని చెప్పాడా అండి? చూస్తున్నారు కదా, ఫాస్టర్లు అనేటువంటి వాళ్ళు ఉంటున్నారు కదండి, ఈ విషయం చెప్పగలిగారా? చూస్తున్నారు కదండి, భూమి ఎప్పటి నుంచి అండి ప్రపంచం ఎంతోమంది యూరోపియన్లు శాస్త్రజ్ఞులు శాస్త్రవేత్తలు వచ్చారు, కానీ బైబిల్లో ఉందన్న మాట ఏ ఒక్కరూ చెప్పలేదండి. ప్రియమైన దేవుని భూమి యొక్క అగాధ స్థానంలో విచిత్రముగా నిర్మింపబడినాడు. దేవుని హస్తముల లోపలికి వెళ్ళాయండి. ఎక్కడ ఏంటి? దేవుని హస్తం లోపలికి వెళ్ళి ఎన్ని డిగ్రీలు ఫారెన్హీట్ ఉందండి అది? బగబగమంటే నీటిలో దేవుని హస్తాలు. అక్కడి నుంచి నిన్ను మట్టిని తీశారండి. అక్కడి నుంచి తీశాడండి మట్టిని ఆయన. ప్రియమైన దేవుని వల్ల దేవుడు అక్కడి నుంచి తీశాడండి. ఆదికాండం 27 చూసుకున్నట్టు 1:27 2:7 అండి. ఆదికాండం 2:7 అండి. నేల మట్టితో నరుని నిర్మించి, చూసారు, నేల మట్టితో నరుని నిర్మించాడండి. ఆయన నాసికారంధ్రంలో జీవవాయు ఊదగా జీవుడు, నరుడు జీవాత్మ. చూసారా, పరమాత్మ జీవాత్మ. నీ ఆత్మ ఏదండి? దేవుడిలో ఉన్నటువంటి ఆత్మ, దేవుడి నుంచి వచ్చినటువంటి ఆత్మే. ఇది మర్చిపోతున్నాం, ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తున్నాం. ప్రియమైన దేవుని వల్లరా యోబు గ్రంథం 10:8 అండి. యోబు గ్రంథం 10:8 అండి. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించి ఉన్నాను. ఏంటి? హస్తాలు. దేవుడి హస్తం ఎవరు నిర్మించాడు? మనం నిర్మించాయి, నిర్మాణం చేశాడు. నిర్మాణం అంటే తక్కువ కాదు కదా. ఎన్ని ఉన్నాయండి మన దీంట్లో? ప్రియమైన దేవుని ఎన్ని ఉన్నాయండి మన దీంట్లో, మన శరీరంలో? చూస్తారు కదా, డెంగ్యూ ఫీవర్ వస్తే ఏమవుతుందండి? రక్త కణాలు తగ్గిపోయి ఇది వచ్చేస్తుందండి అని చెప్పి అంటారు కదా. తెల్ల కణాలు వచ్చేసి నరాలు ఇదైపోతుంది అంటారు. చూసారంటే ఎంత నిర్మాణం జరిగిందండి, ఎంత నిర్మాణం జరిగిందండి. ప్రియమైన దేవుని వల్ల ఆ నిర్మాణం రూపించి ఏం చేస్తున్నాడు? ఆ శరీరాన్ని మన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి. మన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి. ప్రియమైన దేవుని వల్లరా ఎంతటి శరీరాన్ని, ప్రియ దేవుళ్ళారా, ఎంతటి మాత్రమైనటువంటి శరీరాన్ని నీకు ఇస్తుంటే, మనకిస్తుంటే, ఆ శరీరంతో ఏం చేస్తున్నాము? ఏ పని చేస్తున్నాము? దేవునికి ఉపయోగించగలుగుతున్నామా? ప్రియమైన దేవుని వల్ల 1 కొరింథీ 6:9-19 అండి. 1 కొరింథీ 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినదై మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనది ఉన్నదని మీరు ఎరుగరా? ఈ దేహం ఎవరి వల్ల వచ్చిందండి? నెక్స్ట్ వచ్చినట్టు వాడేస్తున్నావు. నీకు హక్కు లేదు. ప్రియ సోదరుడు, నీకు హక్కు లేదు. చెప్తాడు చూడండి. ఏంటి? ఎవరి వల్ల అనుగ్రహించబడిందండి? ఏం చేస్తున్నావు ఈ దేహంతోని? దేనికి ఉపయోగిస్తున్నాను నీ దేహాన్ని? దేనికి ఉపయోగిస్తున్న శరీరాన్ని? చూసారు కదా, మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఆత్మ చెప్పాను కదా, పరమాత్మ జీవాత్మ, ఆయన ఊజుగా వచ్చినటువంటి ఆత్మే. చూసారు కదా, లబ్డబ్ ఒకసారి లా అన్నదంటే ఫట్టు
చెడిపోతాం కదా. ప్రియమైన దేవుని వారు, అందుకని ఎంతటి జాగ్రత్తగా ఉండాల్సిన నీ అవయవాల్ని, నీ శరీరాన్ని దేనికి ఉపయోగిస్తున్నామండి? క్లబ్బులకు ఉపయోగిస్తున్నాం, విలాసాలకు ఉపయోగిస్తున్నాం, డ్యాన్సులకు ఉపయోగిస్తున్నాం, డమాలకు ఉపయోగిస్తున్నారు, మందులకు ఉపయోగిస్తున్నారు, వేసులకు ఉపయోగిస్తున్నారు. ప్రియమైన చూశారు కదా, రోగాలకు దీనికి ఉపయోగిస్తున్నారు, ఆత్మహత్యలకు ఉపయోగిస్తున్నారు. ప్రియమైన బలాత్కారాలు చేసేస్తున్నారు. చూసారు ఎంతటి దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారంటే దేహంతో. 1 కొరింథీ 6:20 అండి, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణే మహిమపరచాలండి. చేస్తున్నామండి. మీరు మీ సొత్తు కాదంట. నువ్వు సొత్తు కాదు, ఈ శరీరం నీది కాదు, నీ సొత్తు కాదు. నీ సొత్తు కానీ శరీరంతో నువ్వేం చేస్తున్నావు? ఓహో, విలాసవంతమైన జీవితం మామూలుగా ఉంటుందా? చూస్తున్నారు కదా ఎలా వెళ్ళిపోతున్నారండి. మనిషి ఏమైనా అసలు మనిషిగా ఉంటున్నాడా? మానవ మృగంగా అయిపోయి ఎదుటి మనిషిని చంపడంలో కానీ, నరకడంలో కానీ, పేల్చడంలో కానీ, ఆయన యొక్క ఎదుటి వ్యక్తి తాలూకు ఆస్తులు దోచుకోవడంలో కానీ, ఎదుటి వ్యక్తి భార్యను దోచుకోవడంలో కానీ ఎలా వెళ్ళిపోతున్నాడు మనిషి? క్రూరత్వంగా వెళ్ళిపోతున్నాడండి. నువ్వు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడ్డావు. నీ శరీరంలో భాగాలు ఏమైనా చిన్న ఖరీదు అనుకుంటున్నారా? తక్కువ ఖరీదు అనుకుంటున్నారా? ప్రియ సహోదరులారా, ముఖ్యంగా ఉన్నది నీ శరీరం ఏంటంటే రక్తం అండి. రక్తం ఉంటేనే మనిషి బతుకుతాడు, రక్తం లేకపోతే చనిపోతాడండి. ఏంటంటే అందుకనే తన చివరి రక్త బొట్టు వరకు అర్పించినటువంటి యేసుప్రభు గారు ఏమైందండి, ఆయన మొత్తం రక్తం అంతా పోయినాక ఆయన పక్కటెముల్లో మళ్ళీ పొడిస్తే వాటర్ వచ్చింది, నీళ్ళు వచ్చినాయండి. అందుకని శరీరాన్ని ముక్తం కావాల్సిన రక్తం అండి. ప్రియమైన దేవుళ్ళు ఆ రక్తాన్ని ఎవరిస్తున్నారు? ఎవరు దీనికి భయపరుస్తున్నారు? అందుకనే ఏం చేస్తున్నాను శరీరంతో? విలాసాలకి, విందులకి, వైన్ షాపులకి, బార్లకి, క్లబ్బులకి విలాసవంతమైన జీవితం గడిపేస్తుంది. కానీ ఎవరిచ్చారు జీవితాన్ని? ఎవరిచ్చారు శరీరాన్ని? నీ బొటన వేలు పోతే బొటన వేలు శాస్త్రవేత్త ఇవ్వగలవా? ప్రియ సోదరులారా, నీ బొటన వేలు పోయింది అనుకోండి, బొటన వేలు కట్ అయిపోయింది అనుకోండి, ఏమిటి నాసా శాస్త్రం కానీ ఇస్రో శాస్త్రవేత్త కానీ నీ బొటన వేలు మళ్ళీ ఇవ్వగలరా? నీకున్నట్టు ఒరిజినల్ బట్టల దేహాలు ఇవ్వకండి. ప్రియమైన దేవుని వల్లరా, దేవుని కష్టం అండి ఈ ఆలయం. ఈ దేవాలయం ఎవరిదండి? నువ్వు ఇచ్చిన దేవాలయం ఎవరిదండి? చెప్పారు కదా మీరు, దేవుని ఆలయం అని ఉన్నారు. ఈ ఆలయం దేవుడు ఇచ్చింది కాబట్టి మనిషి అయినా కూడా చేయలేడు. శాస్త్రం చేయగలడు, ఇస్తాడా? నీకేమైనా బొటన వేలు ఇవ్వగలడా? ప్రియమైన దేవుని వల్ల. అందుకనే పురాణాల్లో కూడా మనం చూసుకున్నట్టయితే ద్రోణుడు ఏకలవ్యుని ఏమడుగుతాడండి? బొటన వేలు అడుగుతాడండి. అంటే ఈ బొటన వేలుతో లేకపోతే నువ్వు ఏ పని చేయలేవు. బొటన వేలు లేకపోతే ఏ పని చేయలేవు. ఒక వేలే నీకు లేకపోతే ఏ పని చేయలేనప్పుడు నీకు ఇవ్వగలరా? అందుకనే ద్రోణుడు బొటన వేలు అడిగితే ఆయన విల్లు బాణం వదలలేడు కనుకనే ఆ వేలు అడిగాడండి. చూసారా, అంత ఇంపార్టెంట్ ఉంది మనిషి యొక్క అవయవాలకు, అంత ఇంపార్టెంట్ ఉందండి. మార్కెట్కు కొన్ని త్యాగాలు బట్టనలు ఇచ్చేయండి, వేలు విరిగిపోయింది అని చెప్పంటే పెట్టగలరా? ఏమండి, మనిషి యొక్క అవయవాలు, మనిషి యొక్క శరీర అవయవాలు ఒక మనిషి నుంచి తీసి పెట్టాల్సింది. కానీ ఇవి మార్కెట్లో దొరకవండి, బజార్లో దొరకవండి, ఏవో కూరగాయలు తీసుకెళ్ళినట్టు ఏవో మనకు ఇచ్చినట్టు దొరకవండి. ఎందుకంటే దేవుడు చేసినటువంటి ఏది కూడా నీకు ప్రకృతిలో దొరకదు. మనిషి చేసినట్టు దొరుకుతుంది. మనిషి చేసినట్టు చేయగలరండి. ఏంటి, తాజ్మహల్ కూర్పుది ఇంకో తాజ్మహల్ కట్టగలరు. ఈఫిల్ టవర్ కూర్పుది ఇంకో ఈఫిల్ టవర్ అంతకన్నా మంచిది కట్టగలరు. చార్మినార్ కూలిపోతే అంతకన్నా చార్మినార్ కట్టగలరు. కానీ మనిషి యొక్క శరీరంలో భాగం ఏమైనా పాడైపోయింది, విరిగిపోయింది అనుకోండి, కుడి చేయి విరిగిపోయింది అనుకోండి, ఆ చెయ్యి మళ్ళీ ఒరిజినల్ ఇవ్వగలరా? ఇవ్వలేరండి. ఇది ఎవరు సృష్టించిందండి? 1 కొరింథీ ప్రియమైన 11:6-18 అండి, 6-16. మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్నాము. ఎవరుండండి? దేవుని ఆలయం అంట మనం. ఏమండి, చిన్నవాళ్ళు అనుకుంటున్నారా? ఏదో పురుగు వంటి వాడిని, పేడ వంటి వాడిని, ఎందుకు పుట్టాను, ఏంటి మాతో అనుకుంటున్నారా? దేవుని ఆలయం అంటండి. ఆలయం ఎక్కడుందండి? మహాకాశాలు పట్టజాలన్నటువంటి దేవుని ఆలయంగా ఉన్నామంటాను. అంటే ఎక్కడున్నారండి? దేవుడు నీ హృదయంలో ఉన్నాడు, నీ ఆలయంలో ఉన్నాడు. దీన్ని నిలబెట్టుకోవాలి, చివరి వరకు నిలబెట్టుకోగలగాలి. కానీ ఏం చేస్తున్నామండి? మన తేడా ఏరుకోక స్వార్థం వెనక పరిగెడుతున్నాం. తన లేదు, మన లేదు. 60 సంవత్సరాల జీవితాన్ని గురించి ఆరాటాలు పడిపోతున్నారు. మనిషి ఆరాటం పడిపోతున్నాడు. ఏమండి, 100 ఏళ్ళు బ్రతుకుతామని చెప్పి గ్యారంటీ నీకు ఉందా? ఉన్నదండి. 30 సంవత్సరాలకే మూటెడు మందులు మింగుకుంటూ బతికే తనువెండి మంది. 30 సంవత్సరాలకే మూటెడు మందులు మింగుతున్నాం. 30 సంవత్సరాలు వచ్చేటప్పుడు మూటెడు మందులు మింగేటటువంటి తనువు మంది. ఏంటి, ఏం చేస్తున్నారండి? అందుకని మొదటగా ఏం చెప్పానండి, మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఆరోగ్యం.
నీ మనసు మొదటగా చూసుకుంది ఆరోగ్యం అండి. అలానే నీ మనసుని దేవుడికి ఇచ్చేటటువంటి వారిగా ఉండాలి. ప్రియ సోదరులు చూశారు కదా, చెప్పాను కదా, చివరి రక్త బొట్టు వరకు మనం చచ్చిన వారు ఉండగా మన పాపాల నిమిత్తం, మన యొక్క చెప్పాను కదా, ఇవన్నీ వేషాలు, తింగర వేషాల నిమిత్తం చూసిన ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కదండి. విందులు, విలాసాలు, పొందులు చూస్తున్నారు ఎక్కడికి వెళితే అక్కడ. విపరీతమైనటువంటి ఆ పోకళ్ళు ఉంటుండగా, పాపం ఉంటుండగా ఎవరిని పంపించారండి? ఆయన ప్రియకుమారుడు, ఆయన పెద్ద కుమారుడు యేసు ప్రభు గారిని పంపించి మన పాపాల నిమిత్తం ఆయన్ని బలిగావించి ఆయన చివరి రక్త బొట్టు వరకు చూశారు కదా. చివరిగా పొడిస్తే కడుపు నుంచి ఏమొచ్చింది? నీళ్ళు వచ్చినాయండి. అంటే అప్పుడు కూడా ఆయన ఏమన్నారండి? తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరు క్షమించండి అని చెప్పారు. అంత ఓపిక ఉందండి. ఒక్క మాట వాడు అనేటప్పటికి తిరిగి కొట్టేస్తారు. తిరగబడి ఇంకా వాడు ఒక్క మాట అంటే 10 మాటలు అనేస్తారు. ఇప్పుడు ఉన్నట్టు ప్రస్తుత క్రైస్తవ్యం అండి. అట్లా ఉండకూడదండి. యేసు ప్రభువుని ధరించుకోవాలి, ఆయన ప్రేమను ధరించుకోవాలి, ఆయన యొక్క సహనాన్ని ధరించుకోవాలి, ఆయన ఓపికను ధరించుకోవాలి, ఆయన నీతిని ధరించుకోవాలి, ఆయన సత్యాన్ని ధరించుకోవాలి, ఆయన మార్గాన్ని ధరించుకోవాలి. ఎందుకంటే ఆయన మార్గమే నువ్వు పరలోకానికి వెళ్ళండి అని తోవండి. ఆయనే తండ్రికి రికమెండ్ చేయాలి, ఆయనే తండ్రికి చెప్పాలి, చూడు ఆయన ఇగో తండ్రి నీ పని మీద ఉన్నాడు, మన పని మీద ఉన్నాడు, చివరి వరకు మన పని చేశాడని చెప్పుకోగలిగే స్థితిలో ఉండాలి. అలాగే పవిత్ర గ్రంథంలో నీ పేరు రాయగలిగిందే ఉండాలండి. పరిశుద్ధ గ్రంథంలో నీ పేరు ఉండగలిగిందే ఉండాలి. దేవుని యొక్క సమాజ ఆలోచన సభలో ఉండేటట్టుగా ఉండాలి. చివరి వరకు దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ ప్రియ సోదరులారా పాట పాడుకుందామండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారయ్యా దేవా. ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారయ్యా తండ్రి. ఉన్నవాడవు నీవే, మమ్ము కన్నవాడవు నీవే, అన్ని వేళలా మాతో ఉండేవాడవు, అన్ని వేళలా మాతో ఉండేవాడవు. ఆకాశమందు నీవు తప్ప మాకెవ్వరున్నారయ్యా దేవా. ఆకాశమందు నీవు తప్ప మాకెవ్వరున్నారయ్యా తండ్రి. బాధలన్నీ పంచుకునే బంధువే నీవయ్యా, నాకున్న ఏకైక ఆధారం నీవయ్యా. బాధలన్నీ పంచుకునే బంధువే నీవయ్యా, నాకున్న ఏకైక ఆధారం నీవయ్యా. నిట్టూర్పు విడచి నీ వైపు చూడగా, నిట్టూర్పు విడచి నీ వైపు చూడగా, కన్నీళ్లు తుడచి కౌగిలిలో దాచావు, కన్నీళ్లు తుడచి కౌగిలిలో దాచావు. ఆకాశమందు నీవు తప్ప మాకెవ్వరున్నారయ్యా దేవా. ఆకాశమందు నీవు తప్ప మాకెవ్వరున్నారయ్యా తండ్రి. ఉన్నవారు ఎవరు నా తోడు లేరు, అయిన వారు ఎవరు నా వారు కారు. ఉన్నవారు ఎవరు నా తోడు లేరు, అయిన వారు ఎవరు నా వారు కారు. అన్ని వేళలా నాకు తోడుగా
అన్ని వేళలా నాకు తోడుగా ఉండేవాడవు, నడిపించేవాడవు, ఉండేవాడవు, నడిపించేవాడవు. ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారయ్యా దేవా. ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారయ్యా తండ్రి. శ్రమలలో తోడు నడిచే స్నేహమే నీవయ్యా, కడవరకు నాతో ఉండే కన్న తండ్రి నీవయ్యా. శ్రమలలో తోడు నడిచే స్నేహమే నీవయ్యా, కడవరకు నాతో ఉండే కన్న తండ్రి నీవయ్యా. శ్రమలన్నయో దీవెనగా, శ్రమలన్నయో దీవెనగా మార్చేవాడవు, స్థిరపరచేవాడవు, మార్చేవాడవు, స్థిరపరిచేవాడవు. ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారయ్యా దేవా. ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారయ్యా తండ్రి. ఉన్నవాడవు నీవే, మమ్ము కన్నవాడవు నీవే, ఎల్లవైలలా మాతో ఉండేవాడవు, ఎల్లవేళలా మాతో ఉండేవాడవు. ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారయ్యా దేవా. ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారయ్యా తండ్రి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియమైన క్రైస్తవ సంఘమా, సమాజమా, వాక్యం నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపించమని కోరుకుంటూ, అలాగే లోకరక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి దేవుని ప్రియ కుమారుడైనటువంటి, దేవుని పెద్ద కుమారుడైనటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. మీ ఈశ్వరరావు.